నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. నర్రెడ్డి సునీల్ రెడ్డి ఇప్పుడు ఈయన ఎవరు, అసలు జగన్కు ఈయనకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అనే దాని మీద ఫోకస్ పెట్టారు ఇటు రాజకీయ పార్టీలు, అలాగే పోలీస్ అధికారులు కూడా. ఎందుకనంటే తాజాగా ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సిట్ అధికారులు హైదరాబాద్ అలాగే విశాఖపట్నం 2 చోట్ల సోదాలు నిర్వహించారు ఆయనకు సంబంధించినటువంటి కంపెనీల్లో. ఈయన గురించి చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సమీప బంధువు, నమ్మిన బంటు. భారతీరెడ్డికి చాలా దగ్గర బంధువు. ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించినటువంటి సునీల్ రెడ్డి గతంలో ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో జైల్లో ఉండి వచ్చారు. కానీ 2019 నుంచి జగన్తో ఎటువంటి సంబంధం లేనట్లుగానే బిల్డప్ ఇచ్చారు. ఎక్కడ కూడా సునీల్ రెడ్డి పేరు బయటికి రాల. చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. సిట్ అధికారులకు దొరికినటువంటి కొంత సమాచారం, ఆధారాలు, వీటిని బట్టి ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే దాదాపుగా ఈ వ్యవహారంలో అంతర్గతంగా చాలా కీలకమైనటువంటి ఆపరేషన్ నిర్వహించారు. ఈ అందరితో నెట్వర్క్ పెట్టుకోవటం, ఈయన దుబాయ్లో ఉండి మొత్తం వ్యవహారాన్ని నడిపించారు అనేది. దాదాపుగా షెల్ కంపెనీలు క్రియేట్ చేయటంలో, అంటే డొల్ల కంపెనీలు క్రియేట్ చేయటం, దానికి సంబంధించి అక్కడ పెట్టుబడులు పెట్టినట్లు, ఆ కంపెనీల ద్వారా కార్యకలాపాలు జరుగుతున్నట్లు పేపర్ మీద మాత్రమే పెడతారు. బోర్డు ఉంటుంది బయట, లోపల చూస్తే ఏముండదు. ఆ కంపెనీ పేరు మాత్రం ఒక బోర్డు ఆ బిల్డింగ్ ముందు ఉంటుంది, అది కార్యాలయంగా బిల్డప్. దానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ అని లేకపోతే రకరకాలుగా అటువంటి వీటిలో ఈయన సిద్ధహస్తుడు. ఎంఆర్ ప్రాపర్టీస్ సంబంధించి కూడా అప్పుడు దాదాపుగా ఆ యొక్క వ్యవహారంలో ఎంతోమంది అరెస్ట్ అయ్యారు. దాంట్లో కూడా ఈ మహానుభావుడు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారితో. చాలా కీలకమైనటువంటి పాయింట్ ఇది. అంటే ఎక్కడ మూలం ఏ విధంగా సిట్ అనేది బయటికి తీసింది అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. చాలా కీలకమైనటువంటి వ్యక్తి ఇతను. రాజ్ కసిరెడ్డితో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో 3600 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందో దానికి సంబంధించి A1గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి ఉన్నాడో ఇతను చాలా దగ్గరగా వ్యవహారం నడిపాడు అనేది ఒక్కసారిగా షాక్కు గురయ్యారంతా. అసలు ఎవరు ఈ సునీల్ రెడ్డి? ఇతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ముఖ్యమైనది. వాళ్ళ తండ్రి ఒక సాధారణమైనటువంటి ఎంప్లాయ్ ప్రైవేట్ కంపెనీలో. దానికి సంబంధించి అతను అంచెలంచెలుగా ఎదిగి జగన్మోహన్ రెడ్డికి దగ్గర అవటం, అంతకుముందు ఆయన తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఆయనతో సాన్నిహిత్య సంబంధాలు కలిగి ఉండటం, అది అలా కంటిన్యూ అవుతూ వస్తుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినటువంటి వ్యవహారం ఉందో గతంలో ఆదాయానికి మించినటువంటి అక్రమాస్తుల కేసుకు సంబంధించి, దాంట్లో కూడా కింగ్ పిన్గా సునీల్ రెడ్డి ఉన్నాడు. ప్రతి అంశానికి సంబంధించి అంటే ఆయన వ్యక్తిగత ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలన్నీ ఇతను కూడా చూసుకునేవాడు అనేది బయటకు వచ్చింది. దాదాపుగా కోట్ల రూపాయలు అప్పుడు ఏ విధంగా అయితే షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి దాని ద్వారా అక్రమంగా డబ్బు సంపాదించడం చేశారో, ఇప్పుడు కూడా ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి నడిపించాడు వ్యవహారం అనేది బయటపడింది. సంబంధించి ఎప్పుడైతే ఈ 2 చోట్ల దాదాపుగా 20 కంపెనీల్లో, హైదరాబాద్లోనే 16 కంపెనీలు, విశాఖపట్నంలో 4 కంపెనీల్లో సోదాలు చేశారు. అన్నీ కూడా 1-2 మినహా అన్నీ షెల్ కంపెనీసే, డొల్ల కంపెనీలే, ఏం ఉండదు అక్కడ. మొత్తానికైతే ఆయన ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలపై ఫోకస్ పెట్టారు. ఈ విషయం ఎప్పుడైతే తెలిసిందో పరారీలో ఉన్నాడట. అతని పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి పార్టీ, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి ఫ్యామిలీ. సో మొత్తానికైతే సునీల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, సమీప బంధువు. ఈ వ్యవహారాలన్నీ ఇప్పుడు ఒక బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో ఆ బిగ్ బాస్ వణికిపోతున్నారట. అంటే అంచెలంచెలుగా ఈ యొక్క కేసులో ఇన్డెప్త్ ఎంక్వైరీ అనేది జరుగుతుంది. విచారణ కొనసాగుతూనే ఉంది. ఎవరెప్పుడు జైలుకి వెళ్తారో తెలియదు. భారతదేశ చరిత్రలో ఈ యొక్క ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినటువంటి వ్యవహారంలో ఇదొకటి చేరింది. టాప్ ప్రయారిటీ, టాప్ 3లో ఉండొచ్చు బహుశా. ఏ రకమైనటువంటి అక్రమాలకు, అవినీతికి పాల్పడింది వైఎస్ఆర్సీపీ అనేది స్పష్టమవుతుంది. మొత్తానికైతే తెలంగాణలో గులాబీ పార్టీ, ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ పార్టీ, ఈ 2 పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, అక్రమాలకు పాల్పడడం, అవినీతికి పాల్పడటం అనేది చేశారు. ఈ సునీల్ రెడ్డి వ్యవహారంతో
ఇంకెంతమంది ప్రముఖులు బయటకు వస్తారు? సో కాల్డ్ పర్సన్స్ పొలిటికల్గా అలాగే బిజినెస్ పరంగా ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారంలో మనం అసలు ఊహించలా. బాలాజీ గోవిందప్ప ఆయన్ని అరెస్ట్ చేశారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తి, కానీ భారతి సిమెంట్స్లో అతను శాశ్వత డైరెక్టర్. ఎక్కడెక్కడ ఉన్నటువంటి వారంతా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అప్పుడు ఉన్నటువంటి జగన్ సర్కార్లో అక్రమాలకు పాల్పడినటువంటి భాగోతాలన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఇంకెంతమంది బయటపడతారు అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. మొత్తానికైతే సునీల్ రెడ్డి కోసం పోలీసులు సిట్ దర్యాప్తు చేస్తున్నారు. ముందుగా అతను ఆచూకీ కోసం గాలింపు చేస్తున్నారు అనేది సమాచారం. చూడాలి ఎటువంటి కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఆసక్తికరంగా మారింది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.